Welcome to Cosmic Numerology. Nenu Minishant, astronumerologist and Vastu specialist and expert in name correction by advanced 14 dimensions. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అదృష్ట సంతానం. సో చాలా మంది మనం పబ్లిక్ లో వింటూ ఉంటాము జనరల్ గా, అంటే మాకు ఈ పిల్లాడు పుట్టగానే మాకు చాలా కలిసి వచ్చింది, అంటే మేము స్థలం కొన్నాము, లేదంటే వ్యాపారం చాలా బాగా రన్ అవుతుంది, లేదంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి, లేదంటే మాకు చాలా అదృష్టం కలిసి వచ్చింది మాకు. అంతేకాకుండా మాకు చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా చాలా తొందరగా ఇప్పుడు అయిపోతున్నాయని, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వింటూ ఉంటాం సమాజంలో. సో అవి ఎందువల్ల అంటే మనకి అదృష్ట సంతానం వల్ల. సో అదృష్ట సంతానం అనేది ఏ తేదీలో పుట్టినట్లయితే మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయనేది ఈ రోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ ప్రపంచం మొత్తం మీద సంతానం అనేది ఎక్కడ పుట్టినా సరే, ఆడైనా మగైనా సరే 1 to 9 నెంబర్స్ లోకే వస్తారు. సో అది ఏ విధంగా అంటే మనకి 1 to 9 నెంబర్స్ ఉంటాయి. ఈ ఒక్కొక్క నెంబర్ కి కూడా మనకి కొన్ని తేదీలు అనేవి ఉండడం జరుగుతుంది. అవి ఏంటంటే నెంబర్ 1 చూసినట్లయితే 1, 10, 19, 28, నెంబర్ 2 చూసినట్లయితే 2, 11, 20, 29, నెంబర్ 3 చూసినట్లయితే 3, 12, 21, 30, నెంబర్ 4 చూసినట్లయితే 4, 13, 22, 31, నెంబర్ 5 చూసినట్లయితే 5, 14, 23, నెంబర్ 6 చూసినట్లయితే 6, 15, 24, నెంబర్ 7 చూసినట్లయితే 7, 16, 25, నెంబర్ 8 చూసినట్లయితే 8, 17, 26, నెంబర్ 9 చూసినట్లయితే 9, 18, 27. సో ఈ తేదీల్లో మనకి పుట్టడం అనేది జరుగుతుంది కంపల్సరీగా. సో ఈ 1 to 9 నెంబర్స్ లో మనకి 31 డేట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 31 డేట్స్ లోనే పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 1 to 9 నెంబర్స్ లో మనకి లక్కీయెస్ట్ నెంబర్స్ గా మనం ఒక 6 నెంబర్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అవి ఏంటంటే 1, 3, 4, 5, 6, 9. ఈ 1, 3, 4, 5, 6, 9 అనేవి చాలా అదృష్ట తేదీలుగా మనం చెప్తాము. ఈ 1, 3, 4, 5, 6, 9 6 నెంబర్స్ లో కూడా మనకి అంటే కొన్ని బ్యాడ్ నెంబర్స్ కూడా ఉండడం జరుగుతుంది, బ్యాడ్ తేదీలు కూడా ఉండడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆ బ్యాడ్ తేదీలు తీసేగా మనం మిగతా తేదీలు చూసినట్లయితే అదిగా మనకి మళ్ళీ ఒక మంచి తేదీలు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే మనకి నెంబర్ 1 లో చూసినట్లయితే 1, 19, నెంబర్ 3 లో చూసినట్లయితే 3, 21, 30, అదేవిధంగా నెంబర్ 4 లో చూసినట్లయితే 4, 22, నెంబర్ 5 లో చూసినట్లయితే 5, 14, 23, నెంబర్ 6 లో చూసినట్లయితే 6, 15, 24, నెంబర్ 9 లో చూసినట్లయితే 9, 27. సో ఈ 15 నెంబర్స్ ని కూడా మనం చాలా బెస్ట్ తేదీలుగా మనకి పిల్లలు పుట్టినట్లయితే, ఈ తేదీలో పిల్లలు పుట్టినట్లయితే మంచి యోగం తల్లిదండ్రులకి కలిగిస్తాయని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనం ఈ 1 to 9 నెంబర్స్ లో కూడా మళ్ళీ మనం యావరేజ్ నెంబర్స్ గా, అంటే మనం బ్యాడ్ నెంబర్స్ గా కొన్నింటిని మనం చెప్పుకోవచ్చు. ఈ తేదీల్లో ఎవరికైనా పిల్లలు పుడితే వాళ్ళకి చెడు కలిగే అవకాశం ఉంటుంది. ఆ తేదీలు ఏంటంటే మనకి 1, 3, 4, 5, 6, 9 అనేవి బెస్ట్ డేట్స్ గా చెప్పుకున్నాం. రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 2, 7, 8 అనేవి ఇవి బ్యాడ్ నెంబర్స్ గా చెప్పుకున్నాము. ఈ బ్యాడ్ నెంబర్స్ లో కూడా మళ్ళీ మనకి కొన్ని యావరేజ్ నెంబర్స్ ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి 2 నెంబర్ కి 2, 11, 20, అదే విధంగా మనకి 4 లో మనకి ఏంటంటే 4 నెంబర్ మంచిదైనప్పటికీ కూడా 31 ని మనం యావరేజ్ నెంబర్ గా తీసుకుంటాము. అదే విధంగా మనం 7 నెంబర్ చూసినట్లయితే 7, 25 అనేవి యావరేజ్ నెంబర్స్. అదే విధంగా మనం 8 నెంబర్ తీసుకున్నట్లయితే 8, 17 అనేవి మనకి యావరేజ్ నెంబర్స్ గా మనం చెప్తాము. అంటే తేదీల్లో ఎవరైతే పుడతారో వీళ్ళ వలన ఎటువంటి నష్టం గానీ ఎటువంటి లాభం గానీ పెద్దగా ఉండదు. అంటే ఈ 8 తేదీల్లో ఎవరైతే పుడతారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఎటువంటి నష్టం గానీ ఎటువంటి లాభం గానీ పెద్దగా ఉండదని మనం చెప్పవచ్చు. మనం కంటిన్యూగా లక్కీ డేట్స్ మనం చూసినట్లయితే 1, 3, 4, 5, 6, 9, 14, 15, 19, 21, 22, 23, 24, 27, 30. ఈ 15 నెంబర్స్ ని మనం లక్కీ డేట్స్ గా చెప్తాము. అదే విధంగా మనం యావరేజ్ నెంబర్స్ ని కంటిన్యూగా చూసినట్లయితే 2, 7, 8, 11, 17, 20, 25, 31. సో ఈ తేదీలు మనకి యావరేజ్ తేదీలుగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసాము మనకి బెస్ట్ తేదీలు అయినటువంటి గుడ్ డేట్స్ అయినటువంటి లక్కీ డేట్స్ అయినటువంటి మనం 15 నెంబర్స్ చూసాము. ఈ 15 తేదీల్లో ఎవరైనా పుట్టినట్లయితే కనుక, ఈ 15 డేట్స్ లో ఎవరైనా పుట్టినట్లయితే కనుక వాళ్ళ తల్లిదండ్రులకి అకస్మాత్తుగా ఏదో ఒక మంచి జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇవి ఎంత మంచి డేట్స్ అయినప్పటికీ కూడా ఈ 15 డేట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంచి డేట్స్ అని మనం చెప్పుకున్నాం కదా, అబౌవ్ 15 డేట్స్ ను.
ఈ 15 డేట్స్ ఎంత మంచి డేట్స్ అయినప్పటికీ కూడా పిల్లలు పుట్టినప్పుడు కూడా కొంతమందికి ఎటువంటి ఎఫెక్ట్ అనేది మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతూ ఉండదు. అది ఎందుకంటే వాళ్ళు పెట్టేటువంటి నేమ్స్ లోను ప్లస్ వారికి మళ్ళీ ఇంతే కాకుండా వాళ్ళ యొక్క రాశి చక్రం గాని చూడాల్సి ఉంటుంది. అంటే బాలారిష్టాలు ఉన్నాయా, లేదంటే పునర్పు దోషం ఉందా, కుజ దోషం ఉందా, లేదంటే శని దోషం ఉందా, లేదంటే కాలసర్ప దోషం ఉందా, ఇలాంటి దోషాలన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి. అవన్నీ చూసిన తర్వాత మన నేమ్ ఇవ్వడం ద్వారా మనకి ఏదైతే ఈ గుడ్ డేట్స్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కూడా అంటే ఈ పేరెంట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం ఏ తేదీల్లో పిల్లలు పుడితే వాళ్ళకి చాలా దురదృష్టవంతంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇదండి ఈ రోజు న్యూమరాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.